అమరావతి అనేది దేవతల రాజధాని అని ఎట్లా అంటారండి? అది ఎక్కడో పైన ఉంటుంది. ఇది మొత్తం వేసీల రాజధాని. అక్కడ మొత్తం వేసీలే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల గురించి ఎంక్వైరీ చేస్తే ఏపీలోనే ఫస్ట్ ఉంది. చుట్టుపక్కల 100కు పైగా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయని చెప్పి మాట్లాడారు. మరి అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ప్రాంతానికి రాజధానికి భూమి ఇచ్చినటువంటి ఒక మహిళగా, ఒక రైతుగా అసలు వాళ్ళు చేసినటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? ఇవాళ అమరావతి మీద విషం జమ్మటానికి ఇంకా ఆయుధాలు దొరకలేదని చెప్పేసి ఫస్ట్ లో మమ్మల్ని ఇట్టానే వేధించారు. ఇక అదే విధంగా ఇప్పుడు కూడా అట్టానే చేస్తాము. మరి అప్పట్లో వేధించినందుకే మాకు 164 సీట్లు ఈ ప్రభుత్వానికి గట్టబెట్టారు. మీకు 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ విషం జిమ్మామనుకో ఇప్పుడు మేము ఉద్యమించేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ తొందరగా మీ కేసులన్నీ తేల్చేసి జైలు పంపిమని, లేకపోతే మీ సాక్షి మూతయ్యమని, లేకపోతే ఈ కేఎస్ఆర్ లాంటివాడికో లేకపోతే ఆ కృష్ణరాజు లాంటివాడికో చెప్పు తీసుకొని 24 గంటలు అరెస్ట్ చేసి వాళ్ళు మరి మహిళల ముందు కనుక పెడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి మహిళలుగా మేము సిద్ధంగా ఉన్నాము. ఏ రకంగా అయితే మనోభావాలను దెబ్బతీసేటట్టు మాట్లాడాడో వాడి కొంపలో ఎయిడ్స్ రోగం ఉండి ఉంటది. మరి వాడి పెళ్ళం అదే బాపకు అయ్యి ఉంటది. వాడి ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఆదాయంతో బతుకుతూ ఉండి ఉంటది. ఆదాయంలో వాటా కూడా జగన్మోహన్ రెడ్డికి పంపిస్తా ఉండుంటాడు. అందుకని చెప్పేసి ఇంకా మాట్లాడు. మరి నీకేదైనా పదవి కట్ట పెడతానంటున్నాడు. నీకు ఇస్తాడయ్యా, మంచి పదవి ఇస్తాడు. ఏంటంటే తొందరలో ఆయన జైలు పోతాడు. తోడు నిన్ను కూడా తీసుకెళ్ళడానికి వాగిచ్చాడు. ఆ వాగిన వాగుడికి నువ్వు కూడా జైల్లో పోవడానికి సిద్ధంగా ఉండు. రేపు మేము స్టేట్ మహిళా కమిషన్ కూడా అప్రోచ్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మరి సెంట్రల్ మహిళా కమిషన్ కి ఇంతకు ముందు రోజుల్లో నీ అహంభావం అడ్డుపెట్టుకొని మా ముందనేది మహిళా కమిషన్ అనేది మాకేం న్యాయం చేయడానికి ఇది లేకుండా చేసావు. కానీ ఇప్పుడు ఆ మహిళా కమిషన్ ద్వారా మేము ఏ రకంగా అయితే మిమ్మల్ని బుద్ధి చెప్పాలో దానికి సిద్ధపడి ఇక నుంచి మా సాక్షి ఛానల్ అనేది మూతపట్టడానికి ఉద్యమించడానికి మేము సిద్ధంగా అయితే ఉండాము. అదే విధంగా మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలా, మరి అమరావతి మీద ఎందుకు చేశానా అని చెప్పేసి, అమరావతి మహిళను ఎందుకు అవమానించానా అని చెప్పేసి నువ్వు తలబట్టుకొని ఏడ్చే రోజులు, జైల్లో చెప్పకూడదు తినే రోజులు దగ్గర పడ్డాయి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే మేమందరం నీకు 100 కాల్స్ చేసాం. నువ్వు దమ్ము ధైర్యం ఉండే మగాడివి అయితే ఆ కాల్స్ మీరు పలానా చోట ఉందమ్మా, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే మీరు పలానాడు చేస్తున్నారని చెప్పి చెప్పరా సన్నాసి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే సరికాదు. మరి నిన్న ఏ రకంగా అయితే తొక్కి పాతాళంలో దొక్కటానికి మేమైతే సిద్ధంగా ఉండాం. మరి స్త్రీని పూజించు, స్త్రీని గౌరవించిన చోటే సుభిక్షంగా ఉంటదని చెప్పేసి పురాణాల్లో ఉండా కూడా ఆ పురాణాలు మీకు లెక్కలేదు. మీకు ఓన్లీ ఒక దానికి మాత్రమే లెక్క ఉంది. ఏ రకంగా అయితే అమరావతి మీద విషం చిమ్మావో ఆ విషానికి విరుగుడు అనేది చెప్పి మాత్రం నీకు బుద్ధి చూడటానికి సిద్ధంగా ఉన్నాం. మేడం, మరి డిబేట్ లో కూర్చున్నటువంటి ఎవరైతే ఉంటారో ప్యానలిస్టులు, వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడుతున్నప్పుడు డిబేట్ నిర్వహించే వ్యక్తి ఖచ్చితంగా తప్పు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి అతను ఈ మాటలు మాట్లాడగానే అది వేసీల రాజధాని పెద్ద పెట్టి నవ్వుతా, ఏమండి మనం ఇలా అనకూడదేమోనండి అని చెప్పేసి ఏదో వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో అంతకుముందు లక్ష్మీ పార్వతి గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు కూడా మీకు తెలుసు. కేసర్ గాడు వాడు మెన్షన్ చేసి మాట్లాడుతున్న కేసర్ గాడు మరి పాపం పెళ్లి పేరెంట్ లేకుండా ఎన్టీఆర్ దగ్గర ఉంపుడు గట్టిగా ఉండదాన్ని ఏదో మాట్లాడుతున్నాడని చెప్పి వాడిని మా కాల్ కట్ చేసావు. దమ్మున్నాడు అయితే ఆ రోజు కాల్ కట్ చేసి వాడు పూర్తిగా మాట్లాడలేకపోయావా? ఏ రోజు అయితే మాది విలువలు విశ్వసనీయత ఉన్న పార్టీ అని చెప్పేసి నమ్ముతున్నారు కాబట్టి ఏ రోజైతే భారతిరెడ్డి మీద అవాకులు చవాకులు పేలారంటే వాళ్ళు ఎమ్మటే యాక్షన్ తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. నీకు అది కాదు. ఏదైతే ప్రజలు ఉంటారో ఇప్పుడు అమరావతిని అవమానించిన అవమానము అమరావతి ఒక్కదాందే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మహిళలను అవమానించినట్టే. అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆ రాజధానిలో ఉన్న వాటిని ఇట్లా అవమానపరిచావు కాబట్టి నిన్ను మాత్రం మహిళలు మొత్తం కూడా నిన్ను చెప్పు తీసుకు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మరి నీ నోటికి వాక్శుద్ధి, నువ్వేదో జనరల్ అనలిస్ట్ అంటున్నారు, నువ్వు అనలిస్ట్ కాదు, గొప్పిస్టువి. నీ గొప్ప అనేది మా మీద చెమ్మటానికి సిద్ధపడ్డావు కానీ నీకు నువ్వే పాతాళం గొయ్యి తవ్వుకున్నావు. దానిలో పూడ్చిపెట్టడానికి అమరావతి రైతులు సిద్ధంగా ఉన్నారు. మేడం, దేవతల రాజధాని అంటే అక్కడ ఏ అక్రమాలు జరగదు, కానీ ఈ అమరావతిలో మాత్రం అన్ని అన్యాయాలు అక్రమాలే జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే ఇక్కడ అన్ని అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి అండి? వాడి కళ్ళకి మరి కళ్ళు గుడ్డాడికి లోకం అంతా చీకటిగానే ఉంటది. ఆ గుడ్డి లాంటి వాడే సాక్షి ఛానల్లో కూర్చున్నాడు కానీ సాక్షి ఛానల్ గాని అది ఏ రకమైన అవాకులు చవాకులు పెడతాదో, అక్కడ నీళ్లు ఉన్నాయంటే బురద కూడా ఉండదు. అట్లాంటి అబద్ధాలు అబోధ కల్పన చేసే పత్రికే సాక్షి అని చెప్పేసి అందరికీ తెలుసు. మరి ఇక్కడ అమరావతిలో ఏ అరాచకాలు జరగట్లేదు, అల్లర్లు జరగట్లేదు. మేము మా భూములు పిల్లలకి ఇవ్వాల్సిన భూములు ప్రభుత్వానికి ఇచ్చిన రోజు కూడా ఎక్కడ సన్నాసి నీ ఫ్లెక్సీ కూడా తగలబెట్టలేదురా సన్నాసి. మరి నీ ఛానల్ కూడా ఏ రోజు మేము తిట్టలా.
అట్లాంటివి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను తగలబెడితే మా దరిద్రం వదిలిపోద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. మేడం మరి మీ ప్రాంతంలోనే ఉన్నవాళ్ళు అమరావతి రాజధానికి ఇంకా పెంచాలనుకున్నప్పుడు భూములు ఇవ్వద్దు, ఇచ్చారంటే మళ్ళీ ఎడారి చేసేస్తాం. అదే విధంగా అసలు ఇక్కడ అమరావతికి సంబంధించి ఏ బ్యాంకు కూడా లోన్లు ఇవ్వకూడదని వాళ్ళకి లెటర్ రాయడం కూడా మీ మధ్యలో ఉన్న వాళ్ళే చేస్తున్నారని అంటున్నారు. దీనిపైన అసలు మీ స్పందన ఏంటి? అమరావతి అభివృద్ధి చెందటం ఇట్లాంటి బ్లూ బ్యాచ్ కొంతమంది ఉండారు. మరి మాది మరి 1250 గజాలు మాకిస్తుంటే మా వాళ్ళదేమో 4800 గజాలు మాకుంది. మరి మాది 20 కోట్లు అమ్మిద్ది. సన్నాసులారా 20 కోట్లు అమ్మేది అమరావతి ఉంటేనేరా సన్నాసులారా. అది తెలుసుకోకుండా అమరావతి మీద విషం చెమ్మాలని చెప్పేసి మరి వరల్డ్ బ్యాంకులు కానీ ఆటికని ఈటికని లేఖలు రాస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వరల్డ్ బ్యాంకులకు లేఖలు రాసినా, ఏషియన్ బ్యాంకులకు లేఖలు రాసినా ప్రజెంట్ గా నిన్న వచ్చింది గూగుల్ కంపెనీ వచ్చింది. మరి ఇక్కడ పెట్టుబడి పెడతానికి 150 ఎకరం కేటాయించమని ల్యాండ్ చూడటం జరిగింది. అమరావతి అభివృద్ధి చెందింది. అమరావతి పక్కనుండా టూవోలో కూడా పూలింగ్ ఇయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్న వాళ్ళని మెప్పించి ఒప్పించి మీలాగా బలవంతం చేసి భూములు ఆక్రమించరు. కాకపోతే అమరావతి దినదినాభివృద్ధి చెందుతుంటే ఈ గుడ్డోళ్ళకి చూడటానికి కళ్ళు లేవు కాబట్టి ఆ గుడ్డిలానే బ్రతుకుతున్నారు. మీ జీవితాలు అంతే. ఇక అమరావతిని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. అమరావతి మహిళల మీద గనక ఏదైనా విషపు చుక్క చిమ్మావు అంటే దాన్ని నిన్ను సమాజ్ చేయడానికి సిద్ధపడిద్దని మాత్రం గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నా ఎవరి భార్యల గురించి కానీ ఎవరి ఇష్టానుసారంగా 150 మంది ఉండమని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినా మేము అమరావతి మహిళగా మేము ఎవరి ఆడవాళ్ళని కూడా ఇళ్లలో కించపరిచి మాట్లాడాల. ఇవాళ ఒక అమరావతి మహిళల గురించి మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక చెల్లి ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది. కానీ అది ఆ చిన్న కనికరం కూడా తెలుసుకోకుండా ఇవాళ అమరావతి మహిళల గురించి మాట్లాడుతున్నారంటే మేము 5 సంవత్సరాల నుంచి ఎవరి తల్లిని కానీ ఎవరి చెల్లిని కానీ మేము మాట్లాడాల. మా పోరాటం ఏంటో ఆ పోరాటంకి వెళ్ళే చూసుకున్నాం. ఇవాళ ఇంత అవమానకరంగా మాట్లాడిన ఆ సాక్షి టీవీ ఛానల్ని మేము ఒకటే చెప్తున్నాం. ఏమనంటే ఆ ఒక భర్త వెనకాల భార్య ఉంటుంది అంటారు, ఒక కొడుకు వెనకాల తల్లి ఉంటుంది అంటారు. కానీ ఆ భర్తకి సిగ్గు లేదు, ఆ భార్యకి సిగ్గు లేదు. ఇవాళ అమరావతి రైతులని మహిళలను ఒక్కళ్ళనే కాదు అన్నదాళ్ళు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడగూతురికి కూడా ఇది సిగ్గుశరమైన మాట. అందుకని నీ సాక్షి టీవీలోనే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావంటే నేను అన్న మాట తప్పు, ఇది నాది అని చెప్పి నువ్వు సిగ్గుపడి నువ్వు మాకందరికి కూడా క్షమాపణ చెప్పాలి. మేము ఒకటే అడుగుతున్నావు నిన్ను, ఏనాడు కూడా నిన్ను మేము ప్రశ్నించలేదు. నీ భర్త మరి చంద్రబాబు గారి భార్య మరి అందరికీ తల్లి లాంటిది. మీరు ఆమెను ఎంత దూషణంగా మాట్లాడారు సభలో. మీరు భగవంతుడు మిమ్మల్ని 11 సీట్లకు చేశాడు. కానీ ఇవాళ ఇంకా మీరు మాట్లాడి దిగజారితే రాష్ట్రంలో మీ అంత సన్నాసులకి ఎవరు ఉండరని చెప్పి అమరావతికి మహిళగా చెబుతున్నాను. ఎన్నిసార్లు చరిత్రలు చూడలేదు మీరు. సీతను తీసుకెళ్ళిన రావణాపురం ఏమయ్యాడు? సర్వనాశనం అయిపోయాడు. అలానే ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడు ఏమయ్యాడు? నేలపాలైపోయాడు. మీరు ఇంకా అమరావతి రైతుల మీద బురద జిమ్మాలనుకుంటే ఆ బురద జిమ్మ పోయేటప్పుడు మీ చేత్తో పట్టుకుంటేనే మీకు బురద అవుతుంది. మమ్మల్ని చిమ్మినందువల్ల మేము చెడిపాము. మీరు ఇంకా అవమానకరమైన మాటలు మాట్లాడటానికి సిద్ధమైతే మేము దేంట్లో కూడా తగ్గేదే లేదు. మీది ఎక్కడ సాక్షి ఛానల్ ఉందో దాన్ని పీకేస్తాము. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము తగ్గేదే లేదు. మీరు కొంచెమన్నా పొద్దున్నే లేస్తే రైతు బండితేనే తింటున్నారు మీరు అన్నం. కానీ ఇలాంటి గడ్డి తినే మాటలు పశువులు కూడా మాట్లాడమని చెప్తున్నాం. ఇంకొకసారి గనక అమరావతి మహిళల జోలికి గనక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ మహిళల జోలికైనా వస్తే మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాము. మేము ఊరుకునేదే లేదు.